నెక్స్ట్ పిలిచారు. అక్కడ ముగ్గురు ఉన్నారు. అనితా రెడ్డి గారు, మన స్మితా గారి హెడ్, తర్వాత సరళాదేవి గారు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఏదో టాపిక్ ఇచ్చారు, వర్షం ఏదో మాట్లాడమని మాట్లాడేసాం. బాగా మాట్లాడేసాం. వాళ్ళు అటు మొహమాలు చూసుకున్నారు. ఇటు దొరికాడు బాగా అది. అసలు టీవీకి ఎందుకు వెళ్ళానంటే ఇది సోలో కనిపిస్తున్నాం యాంకర్ గా, సోలో కనిపించామంటే మనం సోలోగా సినిమాలో ఆఫర్లు వస్తాయి అనుకుని వెళ్ళా. అది నా ఇంటెన్షన్. సరే నెక్స్ట్ రోజు స్మితా గారు మళ్ళీ కాల్ చేస్తాం, బాగుంది అనుకున్నారు. కాల్ చేస్తామంటే ఆవిడ ఎన్ని రోజులైనా కాల్ చేయలేదు పాపం. 10 days తర్వాత 1 week తర్వాత కాల్ చేసి, ఇంతకు ముందు మేము చెన్నైకి చాలా మంది పంపించాం ఆడిషన్స్, ఇంకేమైనా కొత్తోళ్ళు కావాలంటే దానిలో నుంచి సెలెక్ట్ చేస్తాం అన్నారు. కొత్తోళ్ళు అక్కర్లేదన్నారు, నీదేమో ఇక్కడే ఉంది, చెన్నై కొట్టి వెళ్ళలేదు, సారీ అని చెప్పింది. అదా 1 monthకి లేదని చెప్పింది. బట్ వీళ్ళు ముగ్గురు మాత్రం నేను తీసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు 1 monthకి తర్వాత ఎప్పుడు సడన్ గా కాల్ చేసి సాయంత్రం వస్తారా లేకపోతే ఏదో చెప్పారు. వెళ్ళా. సరే నువ్వు మేకప్ వేసుకోపో అన్నారు. ఇన్ని కాదు అప్పుడు కూడా మేకప్ వేసుకుని స్క్రిప్ట్ ఇచ్చారు, ఏదో మూవీస్ గురించి చెప్పాలని. ఎవరు వచ్చారు ఆ రోజు ఆ ఛానల్ సంబంధించి. ఆవిడ వాళ్ళ లోపలికి వెళ్ళి నాది చూపిస్తుంది, నన్ను మేకప్ వేసారు, నేను కిందకు వచ్చాను. ఆవిడ బయటకు వచ్చి ఎవరు ఇన్ అన్నది, బయటకి వెళ్ళా లైవ్ కి. డైరెక్ట్ లైవ్ అక్కడే డ్రామాటిక్ మొత్తం డ్రామానే. అలా వెళ్ళా ఫస్ట్ విజయ్. కాకపోతే ఇక్కడ కట్ అండ్ షార్ట్ ఏంటంటే, ఫైనల్ గా సోలోగా కనపడితే మూవీస్ లోకి వెళ్ళొచ్చు అనుకుంటే టీవీలో కనిపించాను కాబట్టి టీవీ సీరియల్స్ ఫోన్ చేసి అయిపోయారు. అంటే టీవీలో కనిపించాం కదా, టీవీ వాళ్ళు కాల్ చేశారు. ఆ సీరియల్స్ ఫస్ట్ నుంచి సీరియల్స్ చూసే అలవాటు అస్సలు లేదు నాకు. మా ఇంట్లో మా ఊళ్ళో పల్లెటూరులో అప్పట్లో ఋతురాగాలు అవన్నీ చిన్నప్పుడు బాగా ఉన్నప్పుడు పొలాలకు వెళ్ళి ఆ టైంకి వచ్చి చూసేవాడు. అంత అప్పుడు కూడా నేను సీరియల్ చూడలేదు. సీరియల్ చూసే అలవాటు లేదు నాకు. పులివాసు గారు కాల్ చేస్తే తెలుసు కదా, పులివాసు ఆయన చేసాడు. ఆయన చేస్తే లేదు 2 సీరియల్ చేయని చెప్పా. 3 times చేశారు ఆయన. బాగా ఆయన వల్లే నేను సీరియల్లో హీరో అవ్వగలిగాను. ఫోన్ చేస్తే లేదు నేను సీరియల్ అంటే, ఫైనల్గా నీకు ఎందుకు, నేను సినిమా అంటున్నావు కదా, నిన్ను సినిమాలాగా ప్రజెంట్ చేస్తా, నీకు బాగా చేస్తానంటే అక్కడ అప్పటికి నేను ఒక రాజా అని ఊ కొడతారా ఊరికి పడతారా తీశారు. తను ఫ్రెండ్ మనోజ్ అని బాలకృష్ణ గారు. దానికి నేను కొంచెం స్క్రిప్ట్ సైడ్ కూడా వెళ్ళేవాడిని, వర్క్ చేశాను. సో తను అన్నాడు చెయ్యి పర్లేదు ఏముంది, సీరియల్ వచ్చింది కదా అన్నాడు. సరే అంటున్నాడు, ఈయన కూడా సినిమాలా చేస్తున్నాడు అని చెప్పి అలా శ్రీమతి కళ్యాణం అని ఫస్ట్ సీరియల్. దానిలో మా టీవీ ఫస్ట్ శ్రీమతి. అక్కడి నుంచి సీరియల్ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక నాన్ స్టాప్, ఆగలేదు. అంత కంటిన్యూస్ గా చేస్తున్నప్పుడు మధ్యలో 5 years గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అమెరికా అమ్మాయి అష్టాచమ్మ సీరియల్ చేసేటప్పుడు ఇంక యాక్టింగ్ సరిపోద్దని అనిపించింది. అష్టాచమ్మ అమెరికా అమ్మాయి అప్పుడు చాలా, అంటే అంతఃపురం భార్యమణి 2 చాలా 1000 episodes కూడా చాలా సంవత్సరాల తరబడి చేసింది. ఆ తర్వాత మళ్ళీ అమెరికా అమ్మాయి అష్టాచమ్మ ప్యారల్ గా హిట్లు, 2 హిట్లే. స్టార్ మా ఒకటి, జీ తెలుగు ఒకటి 2 హిట్ అయినాయి కదా. ఇంకా అప్పుడు ఏమో పెద్ద వర్క్ అంటే సీరియల్స్ ఒకే రకంగా ఉంటున్నాయి కదా, ఏముంది ఇంకా యాక్టింగ్ వచ్చింది అనిపించిందేమో మీకు కదా, ఏమో సంభవ్ ఇంక చాలే అనుకోకుండా. నేను అమెరికా అమ్మాయి సీరియల్కి నేను అనుకోకుండా యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్. నేను ప్రొడ్యూసర్ కూడా అవుదాం అనుకోలేదు, ప్రొడ్యూసర్ అవుదామని అసలు నాకు లేదు. అసలు యాక్టర్ లేదన్నారు కదా. ప్రొడక్షన్ నా ఏరియానే కాదు. ఇంకా నేను ఏదైనా కొంచెం క్రియేటివ్ సైడ్, నేను స్క్రీన్ ప్లే కాబట్టి ఏదైనా మూవీస్ చూస్తుంటాం కాబట్టి, ఏదైనా సిరీస్లు అవి చూస్తుంటాం కాబట్టి, ఇంగ్లీష్ సిరీస్లు అవి, స్క్రీన్ ప్లే స్టోరీ